హలో వీవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మనుశ్రీ. షాక్. శ్వాసాడుతోంది. త్వరగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది అన్నాడో పెద్దాయన పేవ్మెంటు మీద పడిపోయిన అతని ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తూ. మరొకాయన ఆశ్చర్యపోతూ, ఏమిటి, శ్వాసాడుతోందా? నేనిందాక చూసినప్పుడు అసలు శ్వాస ఉన్నట్టే లేదే అంటూ పడిపోయిన వ్యక్తి ఛాతీ మీద చెవి పెట్టి చూసి, కరెంట్ షాక్ తగిలినవాడిలా ఒక్కసారి ఎగిరి గంతేసి, అపునండోయ్, గుండె చిన్నగా కొట్టుకుంటున్నట్లే ఉంది. అర్జెంటుగా ఆస్పత్రికి చేర్చడం మంచిది అన్నాడు. పిలుచుకురండి అన్నారెవరో తను వెళ్లగూడదన్నట్లుగా. లాటరీ వెకుంఠానికి అప్పటికే వాళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. వాళ్ల మాటలు వింటుంటే అప్పారావును తనే ఆస్పత్రికి తీసుకెళ్లక తప్పదనిపించింది. ముఖాన నీళ్లు చల్లి 10 నిమిషాలైపోయింది కాని నిలువునా పడివున్న అప్పారావు కళ్ళు తెరవనేలేదు. మరొక 5 నిమిషాలు చూశారు అందరూ ఆశగా. అయినా అప్పారానికి స్పృహ రాలేదు. ఇంక నిదానించి లాభం లేదు. ఏదైనా పూహించగూడనిది జరిగితే మొదటికేమోసం వస్తుంది అని తనే ఓ రిక్షాను పిలిచి రిక్షావాలా సాయంతో అప్పారావును రిక్షాలోకెక్కించి తనూ రిక్షాలో ఎక్కి కూర్చుని, దగ్గర్లో ఉన్న ఏదైనా ఆస్పత్రికి పోనీ అన్నాడు వైకుంఠం. రిక్షా 5 నిమిషాల్లో ఆస్పత్రి ముందాగింది. రిక్షావాలా సాయంతో అప్పారావును ఆస్పత్రిలోకి చేర్చాడు. అర్ధ నిమిషంలో డాక్టరుగారొచ్చి పడిపోయున్న అప్పారావు చేయిపట్టి చూస్తూ అసలేం జరిగింది అన్నట్టుగా వైకుంఠం ముఖంలోకి చూశాడు. నేను లాటరీ టిక్కెట్లమ్ముతానండి. ఇతను ఆ మధ్యనెప్పుడో ఒక టిక్కెట్టు కొన్నాడు. దాని డ్రా నిన్ననే జరిగింది. ఇతను ఇప్పుడు తన టిక్కెట్టు తెచ్చి నాకిచ్చి ప్రైజేమైనా వచ్చిందేమో చూసి పెట్టమన్నాడు. నేను పేపరు చూసి మీకొక ప్రణుజొచ్చిందండి అన్నాను. అంతే. అతను నోరు తెరచి ఇలా పడిపోయాడు. అరగంటైనా ఇంతవరకు స్పృహ రాలేదు క్లుప్తంగా చెప్పాడు వైకుంఠం. ఏమిటి, ఇతనికి లాటరీలో ప్రైజు వచ్చిందా? ఎంత? ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్. 5 రూపాయలండి. 5 ఏమిటి, నా కొచ్చింది రూపాయల ప్రైజేనా? అమాంతం లేచి కూర్చున్నాడు అప్పారావు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.